పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. పల్లెల్లో బిందె సేద్యం. వర్షాల కోసం రైతుల ఎదురుచూపులు. చినుకు లేక ముందుకు సాగని సాగు. 16 జిల్లాల్లో లోటు వర్షపాతం వర్షాధార పంటల సాగుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. జూన్లో కురవాల్సిన వాన మే నెలలోనే ఆశించిన వర్షాలు లేక రైతుల్లో ఆందోళన కొనసాగుతోంది. పల్లెల్లో బిందె సేద్యం ఎట్లా రైతులు ఇబ్బంది పడుతున్నారనేది మనం చూస్తూ ఉన్నాం. తొలకరితో వర్షాలు ముఖం చాటేయడంతో విత్తనాలు వేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. చేతి పంపులతో నీళ్లను పిచికారీ చేస్తూ తడుపుకుంటున్నారు చెలకని. బీసీలకు మొండి చెయ్యే. 43% రిజర్వేషన్లు కష్టమే. బీసీ డిక్లరేషన్కు బ్రేక్ పడ్డట్టేనా? సాధ్యం కాదని చెప్పిన బీసీ కమిషన్. స్థానిక ఎన్నికలపై సందిగ్ధంలో సర్కార్. కోటాపై లక్ష్మణ రేఖల సుప్రీంకోర్టు తీర్పు. ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ. దాటవేత దూరంలోనే రేవంత్ సిఫారసులకు ఢిల్లీలో బ్రేక్. నామినేటెడ్ పోస్టులపై అధిష్టానం చెక్. రాష్ట్ర ఇన్ఛార్జితో కలిసి నామినేటెడ్ జాబితా రూపొందించాలని ఆదేశాలు. సీఎం అంటే కటింగ్ మాస్టరా? ప్రతి పథకంలోనూ కోతలేనా? రుణమాఫీలోనూ కొర్రీలేనా? మాట తప్పినా మడమ తిప్పినా ప్రశ్నిస్తాం. కేటీఆర్. రగులుతున్న నిరుద్యోగులు. నేటి నుంచి ఓయూలో నిరాహార దీక్ష. హామీలు మరచిన కాంగ్రెస్పై నిప్పులు. డిమాండ్ల సాధనకు పిడికిలెత్తి పోరుబాట. మద్దతు పలికిన బీసీ నేత ఆర్ కృష్ణయ్య. ఇప్పటికే ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా. టీజీపీఎస్సీ కార్యాలయ ముట్టడి ఉద్రిక్తం. నేడు దివ్యాంగ అభ్యర్థుల రిజల్ట్. ఎట్టకేలకు తేదీ ప్రకటించిన ట్రిబ్. నమస్తే తెలంగాణ కథనానికి స్పందన. పోస్టింగ్ ఇస్తారా ఇవ్వరా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సొసైటీలకు ఇచ్చిన వివిధ క్యాడర్ పోస్టుల జాబితాల్లో పలువురు అనర్హులు. ఫిమేల్ అభ్యర్థుల స్థానంలో మేల్ అభ్యర్థుల ఎంపిక. అనర్హులకు లైబ్రరీయన్ పోస్టుల కేటాయింపుపై ఆగ్రహం. నేటి నుంచి జూనియర్ డాక్టర్ల నిరవధిక సమ్మె. నెల 19న ప్రభుత్వానికి సమ్మె నోటీస్. రమణ్ సింగ్కు నోటీసులు ఇవ్వాలి. కేంద్ర మంత్రులు అధికారుల వివరణ తీసుకోవాలి. 6,000 కోట్ల నష్టమని పత్రికలు ఎట్లా రాసినాయి? వాటిని కూడా విచారణకు పిలిస్తేనే సమగ్రంగా ఉంటుంది. బీసీ కమిషన్ ఏర్పాటును బీఆర్ఎస్ పార్టీ స్వాగతించింది. విద్యుత్ వ్యవహారంలో నిజానిజాలు తేలాల్సిందే జస్టిస్ నరసింహారెడ్డికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సూచన. సింగరేణి వేలానికి కాంగ్రెస్ బీజేపీలు కుట్ర చేస్తున్నాయి. బొగ్గు గనుల్ని ప్రైవేటుకు అమ్మితే ఊరుకో బోమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు. ఫ్లై యాష్లో పైసలు తీసుకోలేదని ప్రమాణం చేస్తావా? బుధవారం జూబ్లీహిల్స్లోని గుడికి వస్తా. మీడియా సమక్షంలో ఒట్టు వేస్తావా? మంత్రి పొన్నంకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్. కాళేశ్వరాన్ని కాపాడుకుందాం. పాలకుల కక్ష సాధింపు చర్యలు తగవు. జలవనరుల నిపుణులు ప్రకాష్ సహా పలువురు ప్రముఖులు నిన్న చర్చా కార్యక్రమం పెట్టారు. కరీంనగర్లో కాళేశ్వరం ప్రాజెక్టు పైన చర్చా వేదికలో వాళ్ళు తమ ఒపీనియన్స్ పంచుకున్నారు. కాళేశ్వరాన్ని కాపాడుకోవాలంటే ముక్త కంఠంతో వాళ్ళు స్పష్టం చేశారు. హోంమంత్రి లేని రాష్ట్రంగా తెలంగాణ. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు. కాట్నపల్లిలో హత్యకు గురైన బాలికకు పెద్దపల్లిలో కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. కరెంటు తీయకండి సార్ బాంచన్. సమస్యలు చెప్పేందుకు ఫోన్లు చేస్తే ఎత్తని విద్యుత్ అధికారులు. అనేక చోట్ల విద్యుత్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ప్రజానీకం. చెంచు మహిళకు 25 లక్షలు ఇవ్వాలి. ఈశ్వరమ్మకు మెరుగైన వైద్యం అందించాలి. ఈశ్వరమ్మ మామను హత్య చేశారా? చెంచు మహిళ ఘటనలో మరో మలుపు అంటూ వార్త చూస్తున్నాం. నీటి అక్రమాలపై సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ. బీహార్ గుజరాత్లకు సిబిఐ దర్యాప్తు బృందాలు. కాంగ్రెస్ నాయకుడు మోసం చేశాడు. నా పిల్లల్ని చంపుతానని లొంగ తీసుకున్నాడు. 5 లక్షలు 5 తులాల బంగారం కాజేసిండని మహిళా కార్యకర్త ఆవేదన. మంతనిలో జరిగింది. కర్ణాటకలో మళ్లీ డిప్యూటీ లొల్లి. మరోసారి తెరపైకి అదనపు ఉప ముఖ్యమంత్రుల అంశం. లేవనెత్తిన 3 మంత్రులు. బహిరంగంగా డిమాండ్లు. పార్టీలో ముదిరిన అంతర్గత పోరు. తెలంగాణ టుడేలో నీట్ సిబిఐ గెట్స్ ఇంటూ యాక్షన్ అనే వార్త కూడా చూస్తున్నాం. అన్సర్టన్లీ లూమ్స్ ఓవర్ రైతు భరోసా. డైలీ ఇన్ రిలీజ్ ఆఫ్ ఫండ్స్ వరీస్ ఫార్మర్స్. సీఎం స్టాండ్స్ ఫర్ కట్టింగ్ మాస్టర్ సేస్ కేటీఆర్. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు.